నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. మంగ్లీ పరిచయస్తులు అందరూ కలిసి దాదాపు 200 కోట్ల నుంచి 300 కోట్ల వరకు స్కామ్ చేశారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంట్లో నిజాలు ఎంత ఉన్నాయి ఏంటి అని తెలుసుకోవడానికి ఈ రోజు మనతో పాటు అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు. వారితో మాట్లాడుతున్నాం. నమస్తే. నమస్కారం అండి. కేసును అయితే డీల్ చేస్తున్నారు, బాధితులు మీ వరకు వస్తున్నారు. ఇన్ని ప్రూఫ్స్ వస్తున్నా గానీ అసలు మంగ్లీ వరకు పోలీసులు ఎందుకు చేరట్లేదు అంటారు? ఎందుకు అని అంటే హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆవిడ. సో అడ్వకేట్ సుబ్బుకి డీజీపీని కలవడానికి 3 రోజులుగా పట్టింది, కలవలేదు కూడా ఆయన. మరి అలాంటిది మంగ్లీ వెళ్ళినటువంటి 2 అవర్స్లోనే డీజీపీ గారు ఆవిడకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటి పార్షియాలిటీ? ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి వ్యక్తికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మరి నిందితురాలైనటువంటి మంగ్లీకి మాత్రం 2 గంటల్లో అపాయింట్మెంట్ దొరికింది. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? నేను ఏమంటానంటే డీజీపీ గారికి, శివధర్ రెడ్డి గారికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, అయ్యా దయచేసి బాధితులకు సహాయం చేయండి, బాధితుల తరపున పోరాడుతున్నటువంటి నాలాంటి అడ్వకేట్లకి రక్షణ కల్పించండి. చేవెళ్లలో మీరు ఆ అమ్మాయికి సంబంధించి మీరు చూశారు, ఆ అమ్మాయి రక్షణ అడిగినప్పుడు ఎవరు తను చనిపోయింది. ఇప్పుడు రేపొద్దున నేను చనిపోతే దానికి బాధ్యత ఖచ్చితంగా డీజీపీ శివధర్ రెడ్డి గారిది, అదేవిధంగా పోలీసు వ్యవస్థది, మంగ్లీదే. ఎందుకు అని అంటే ఎంతో మందికి నాకు లైఫ్ థ్రెటన్ ఉంది, నా వెంటబడ్డారు, ఆ వీడియో ఉంది, నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు, ఆ వీడియో ఉంది. ప్రత్యక్షంగా ప్రెస్ మీట్లలో పెట్టి నన్ను ప్రత్యక్షంగా బెదిరిస్తున్నారు, పరోక్షంగా ఫోన్లు చేస్తున్నారు. ఒకవేళ నాకు ఏదన్నా అయితే తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి నేను రిప్రజెంటేషన్ ఇచ్చినా ఆయన ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. నాకేదన్నా అయితే మంగ్లీ అండుకో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు శివధర్ రెడ్డి గారిదే బాధ్యత. ఎందుకంటే అయ్యా నాకు రక్షణ కల్పించండి అని మొర్రో అని నేను మొత్తుకుంటున్నా సరే ఇంతవరకు నాకు ఎటువంటి స్పందన లేదు. అదేవిధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా పంజాగుట్ట సిఐ గారు కూడా నా మీద చాలా గ్లజ్తో ఉన్నారు. ఎందుకంటే ఆయన హైకోర్టు వరకు తీసుకొచ్చి ముట్టుకెళ్ళించి ఆయన సస్పెండ్ అయ్యేంత పరిస్థితికి తీసుకొచ్చిన. సో ఇంత జరుగుతున్నా సరే నాకు రక్షణ కల్పించట్లేదు. రేపొద్దున నాకు ఏదన్నా అయితే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? నేను అదే సూటిగా అడుగుతున్నా. ఖచ్చితంగా మంగ్లీ అలాంటి పనులు చేయించగలదు. ఎందుకంటే ఎంతో మందితో మాట్లాడి నా వీడియోలు డిలీట్ చేయండి, నా వీడియోలు తీసేయండి అని చెప్పి మాట్లాడడం, తర్వాత తనకు సపోర్ట్ చేయమని అందరితో మాట్లాడడం. నిజంగా ఆవిడ తప్పులు చేయకపోతే ఎంతో మంది ప్రజలే ఆవిడకు సపోర్ట్ చేస్తారు. మరి ఎందుకని అందరికీ డబ్బులు ఇచ్చి మరి ప్రెస్ మీట్లు పెట్టించుకుంటుంది మంగ్లీ? అదేవిధంగా ఈరోజు ఎంతోమందికి ఫోన్లు చేసి నాతో చెప్తున్నారు మీకు అగెన్స్ట్గా మాట్లాడమని, మంగ్లీకి అగెన్స్ట్గా అనుకూలంగా మాట్లాడమని ఎంతోమందికి ఫోన్లు చేస్తున్నారట. ఏంటి అవసరం? సో మంగ్లీ నేనేమంటానంటే ఖచ్చితంగా మంగ్లీ వాళ్ళ తమ్ముడు మంగ్లీ, తర్వాత బ్రహ్మవత్తు మధు, వీళ్ళు ప్రధాన పాత్రదారులు. దానికి సంబంధం ఒక సాంగ్ పాడుకుంటే నాకు వస్తాయి ఇంత అమౌంట్, ఇలా స్కామ్ చేయాల్సిన అవసరం నాకేంటి అంటే మిగతా వాళ్ళు అంతకంటే పెద్ద పెద్ద సింగర్స్ లేరా? గాన గంధర్వులు లేరా? ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్న చిత్రమ్మ గారు లేరా? తర్వాత జానకమ్మ గారు లేరా? ఎస్పి శైలజ గారు లేరా? కల్పన గారు లేరా? ఎంతమంది లేరు? మరి ఏవిడకే ఇస్తారా కోట్లు? ఒక పాట పాడితే ఎంత ఇస్తారు ఏంటి? ఎవడికి 10 కోట్లు ఇస్తారా? ఇక్కడ ఏంటంటే మీడియాని పక్కదారి పట్టించే విధంగా, అదేవిధంగా మనుషుల్ని పక్కదారి పట్టించే విధంగా ప్రజల్ని చేయాలని చూస్తుంది. కానీ ప్రజలందరూ కూడా తిప్పి కొడుతున్నారు. ప్రజల మద్దతు అంతా కూడా నాకు అదే విధంగా బాధితులకు ఉంది. ఖచ్చితంగా మీ మద్దతుని ఇదే విధంగా కొనసాగించండి. ప్రజలారా మీరంతా దయచేసి మీరు గమనిస్తూనే ఉన్నారు. మంగ్లీ చేస్తున్నటువంటి కుయుక్తులన్నీ కూడా మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా వీటిని తిప్పికొట్టాలి. ఏదైతే బాధితుల పక్షాన పోరాడుతున్న అడ్వకేట్ సుబ్బుకు థ్రెటనింగ్స్ వస్తున్నాయి, అయినా సరే ఈ కేసులో నేను ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వెన్నంటి ఉంటా. నిందితులను ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టేది లేదు. త్రూ కోర్ట్ ఆఫ్ లా ద్వారా వాళ్ళందరినీ కూడా శిక్షకి ఖచ్చితంగా పాత్రలు అవుతారు. అదేవిధంగా మంగ్లీ ఎవరితో అయితే డబ్బులు ఇచ్చి ఈ పేడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టిస్తుందో వాటన్నిటి మీద కూడా తగిన చర్యలు తీసుకోమని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించడం జరుగుతుంది. అదేవిధంగా మంగ్లీని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టేది లేదు. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఏదైతే ప్రధాన నిందితుడు రమవత్తు మధు కారు డ్రైవర్ ఏదైతే ఉండో అతను సంచలన విషయాలను బయటపెట్టడం జరిగింది. మంగ్లీ వాళ్ళ ఆఫీస్కి వచ్చేదని, వాళ్ళ అర్ధరాత్రి కూర్చొని మీటింగ్లు పెట్టుకునే వాళ్ళని, ఏదైతే కలెక్ట్ చేసినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంగ్లీ వాళ్ళ తమ్ముడు వచ్చి తీసుకెళ్లేవాడని, అదేవిధంగా కొన్ని సార్లు కోకాపేట సర్వీస్ రోడ్డుకు రమ్మని అక్కడ నుంచి మంగ్లీ వాళ్ళ తమ్ముడు తీసుకెళ్లేవాడని అతను సంచలన ఆరోపణ చేయడం జరిగింది. మేము మొదటి నుంచి కూడా దీంట్లో మంగ్లీ తమ్ముడు ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్తుంటే చాలా వరకు అందరూ నమ్ముతున్నారు. ఎవరైతే ఈ పేడ్ ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళు నిజంగా వాళ్ళకి మనస్సాక్షి ఉంటే, నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, బాధితులు 80% వరకు కూడా గిరిజనులే ఉన్నారు, లంబాడాలే ఉన్నారు. వాళ్ళ తరపున మాట్లాడండి, వాళ్ళకి న్యాయం చేయండి, వాళ్ళ వెర్షన్ కూడా వెళ్ళండి. వెళ్ళి ఒద్దిపట్ల
పలుకుతాండ పిఏపల్లి, మల్లేపల్లి, కొండమల్లేపల్లి, అదేవిధంగా దేవరకొండ, నల్గొండ, ఇదే విధంగా కర్నూలు, డోన్, ఆదోని, అదేవిధంగా మహబూబ్ నగర్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. అదే సార్, ఇప్పటి వరకు అయితే దాదాపు కొంతమంది బాధితుల వరకే బయటికి వస్తే ఇన్ని ప్రూఫ్స్ బయటపడ్డాయి. ఇప్పుడు మీడియా ముందుకు రాని బాధితులు ఎంతో మంది ఉండే ఉంటారు, వాళ్ళ దగ్గర ఇంకా ప్రూఫ్స్ ఉన్నాయంట. చాలా మంది ఉన్నారు. క్రూషియల్ ఎవిడెన్స్ కూడా కొంత గ్యాదర్ చేయడం జరిగింది. అవి మొత్తం మీడియాకి ఇవ్వకోకుండా మేము కోర్టుకి ఇవ్వడానికి ఆపాం. ఆ ఎవిడెన్స్ ఇస్తే ఏంటంటే ఇక్కడ నిందితులు అంటే దాని నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి కొన్ని క్రూషియల్ ఎవిడెన్స్ ఇవ్వలేకపోతున్నాం. అవి ఖచ్చితంగా చట్టం ముందు మేము ప్రవేశపెడతాం. ఎట్టి పరిస్థితుల్లో ఇందులో ఎవ్వరు నిందితులు ఒక్కరు కూడా తప్పించుకోవడానికి ఏం లేదు. ఈ ఊకదంపుడు మాటలు, ఈ చింతకాయలు రాలో, ఈ పేడ్ ఆర్టిస్ట్ గారికి అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు భయపడడు. అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా పనిచేస్తారో, బాధితుల పక్షాన పోరాటం చేస్తారు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.